క్రేజీ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది. ఫిదా బ్రో బాగా తీసిండు. మరో కల్ట్ మూవీ చాలా బాగుందండి. ఇట్స్ గుడ్ మూవీ. ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్, టాప్ నాచ్. చాలా చాలా ఉన్నాయండి. ఇంటర్వెల్ వరకు ఒక లెక్క, ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెక్క. అన్ని విషయాలు మీరే చెప్పేస్తున్నారు కదా, మీరే రివ్యూ రాయొచ్చు కదా. ఎన్ని క్వశ్చన్స్ నాకు అడిగి నాకు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. జస్టిఫికేషన్ చేశారు డైరెక్టర్. మంచి హీరోయిన్ అండి, టాలీవుడ్ కొత్త హీరోయిన్ వచ్చింది. చాలా బాగుందండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త కాన్సెప్ట్, చాలా మెట్లు ఎక్కేసారు ఈ మూవీతో. క్లైమాక్స్ అయితే అన్ఇమాజినబుల్. ఈ మూవీలో ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉందో సినిమా? బాగుందన్న, సూపర్ గా ఉంది. ఎందుకంటే వెరైటీ కాన్సెప్ట్, వర్త్ వాచింగ్. అది థియేటర్లోనే చూడండి, బాగుంది. చాలా బాగా పండించారు సినిమాలో. కామెడీ టైమింగ్ చాలా సింపుల్ లైన్, కానీ అంటే స్క్రీన్ చూడకుండా ఉండలేరన్న, అంత బాగా తీసాడు సినిమా. కాకపోతే ఇలాంటి లవ్ స్టోరీ ఇంకా ఎక్కడ చూసుంటారు. కొత్త అప్కమింగ్ హీరోయిన్ అయినా కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్, మంచి స్కోప్ ఇచ్చారు. ఆయన బీజిఎంస్ కి పెద్ద ఫ్యాన్ నేను. సినిమా ఫుల్ లెంత్, ఆయన బీజిఎం వల్ల చాలా హైలైట్ అయ్యాయి. సూపర్ గా ఉందండి, సూపర్ గా ఉంది. అంటే కామెడీ పిక్చర్ చాలా బాగుంది. ఇంకా సినిమా వండర్ఫుల్ గా ఉంది. చాలా రొటీన్ స్టోరీ లాగా ఉందండి. లేదు, చాలా బాగుంది. రొటీన్ స్టోరీ కన్నా చాలా బాగుంది. అద్భుతంగా ఉందండి ఆ యాక్టింగ్. హీరోయిన్ దానికన్నా బెటర్ గా ఉంది. బాగుందండి. ఏం నచ్చింది? లవ్ స్టోరీ నచ్చిందండి. చేశానండి నేనైతే చేశాను. ఓకే, అంటే చాలా మంది లాగ్ ఉంది సినిమా అని అంటున్నారు. లేదండి, కూర్చుని లేవాలనిపించలేదు మాకైతే. చాలా బాగుందండి. అంటే హీరోయిన్ కొత్త అమ్మాయిని కూడా చాలా బాగా చేస్తుంది అంటున్నారు. చాలా బాగా చేసిందండి ఆ అమ్మాయి అయితేనే. యాక్టింగ్ బాగా చేసిందండి. ఫస్ట్ టైం తను చూడడం చాలా బాగుందండి. లేదండి, ఎవరో ఇష్టం వచ్చినట్టు ఎవరో మాట్లాడతారండి. సినిమా అయితే చాలా బాగుంది.